హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే సాటర్డే నేనేమి పనులు చేసుకుంటాననేది అయితే మీతో షేర్ చేసుకుంటానమాట. సో ముందుగా సాటర్డే కొంచెం లేట్గానే లేస్తాను. ఇంకా సామాన్లన్నీ కూడా నైట్ వాష్ చేసిండే సర్దేసుకుంటున్నాను. మా పిల్లోడైతే వచ్చి కూర్చునే హిండాడు నా పక్కలో. ఇంకా ఇలా సమ్టైమ్స్ హెల్ప్ చేస్తూ ఉంటాడు, సమ్టైమ్స్ విసిగిస్తూ ఉంటాడు. అది కామనే కదా, రోబుల్లాగా పిల్లలు ఉండే కయ్యలదు కదా. సో ఇలా కూర్చొని మొత్తం నాతో కిచెన్లోనే ఉంటాడనమాట మోస్ట్ ఆఫ్ ద టైము. అండ్ ఇంకా ఇక్కడ వైప్ చేస్తూ ఉంటే కూడా చూడండి, నేను వైప్ చేస్తా అనేసి అడిగేసి తీసుకుని వైప్ చేస్తూ ఉన్నాడు. సో ఇది నేర్చుకునేది కూడా మంచిదే కదా, పిల్లలు కూడా చిన్న చిన్న పనులు చేసేది మంచిదే అనేసి నేనైతే నో చెప్పను అనమాట. నీకు ఎలా నచ్చుతుందో అలా చేయని చెప్తూ ఉంటాను. ఇంకా నిన్న వాటర్ మిలన్ అయితే హాఫ్ తిన్నాము, ఇంకా హాఫ్ వచ్చేసరికి కట్ చేసి ఎత్తి పెడదాము అనేసి కట్ చేసి స్టార్ట్ చేస్తే మా వాడు నువ్వు వేరే పని చేసుకో, నేను ఈ పని చేసి పెడతాను అన్నాడు. సో ఇంకా వాడు స్పూన్ ఎత్తుకున్నాడు అన్నమాట. కత్తి సేఫ్ కాదు అంటే హ్యాండిల్ చేస్తాడు, బట్ చాలాసార్లు ఇవ్వను అనమాట. కొంచెం షార్ప్ తక్కువ ఉండేది ఇస్తాను. సో నాకు కత్తి వద్దుమా, నేను నా స్టైల్లో చేస్తాను అనేసి మొత్తం స్పూన్లో ఇలా లోడి 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 పెట్టిన్నాడు. సో ఇప్పుడు నాకు మిక్సీ పట్టేకి చాలా ఈజీ అయింది. అండ్ ఇంకా మార్నింగ్ వచ్చేసరికి 1 గ్లాస్ ప్లెయిన్ వాటర్ తాగేసిన తర్వాత జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఎవ్రీడే మస్క్ మెలన్ లేదా వాటర్ మెలన్ జ్యూస్ అయితే చేస్తాను అర్లీ మార్నింగ్ అనమాట, ప్రీ బ్రేక్ఫాస్ట్ లాగా. ముందైతే వెజిటేబుల్ జ్యూస్ తాగేదా అంటే అందరికీ కూడా, బట్ ఇప్పుడైతే ఫ్రూట్ జ్యూసెస్కి షిఫ్ట్ అయిపోయాము. చాలాసార్లు మస్క్ మెలనే చేస్తానన్నమాట, ఎప్పుడో ఒక్కోసారి వాటర్ మెలన్ చేస్తాను. అండ్ ఇలా కట్ చేసి పెట్టిండే దానివల్ల, అంటే స్పూన్లో లోడి పెట్టిండే దానివల్ల మిక్సీ పట్టే కూడా నాకు ఈజీ అయిపోయింది. ఇంకా ఇంతసేపు బయట ఆడుకుంటూ ఉన్నాడు, చూడండి వచ్చాడు మళ్ళీ నేను చేస్తాను అనేసి. సో మనం కూడా విసుక్కోకుండా వాళ్ళని చేయమని ఎంకరేజ్ చేయాలి. ఇన్కేస్ అది సిందిపోయినా కూడా పడిపోయినా కూడా మనం తిట్టేకపోకూడదు, అప్పుడు వాళ్ళకి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. సో వాళ్ళు ఒకేసారి పర్ఫెక్ట్గా చేయలేరు కదా పిల్లలు కూడా. సో మనము ఇన్కేస్ అది సిందిపోయినా కూడా ఇట్స్ ఓకే, ట్రై చేయని మోటివేట్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా మనతో పాటు నేర్చుకోబుద్ధి అవుతుంది. లేదంటే నేను స్పిల్ చేసేస్తే మా అమ్మ తిట్టేస్తుందేమో అనే భయం ఉండకూడదు. అంటే ఇది నా ఒపీనియన్ అన్నమాట. మా వాడు స్పిల్ చేసినా కూడా నేనేం అన్ను. ఇక్కడ చూడండి ఇంకో గ్లాసులో తక్కువ ఉంది అనేసి ఇట్స్ ఓకే రా అంటే కూడా దాన్ని కూడా ఫిల్ చేస్తున్నాడు. సో మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అనేది నా ఒపీనియను. వేస్ట్ అయిపోతుంది అనేసి మాత్రం థింక్ చేయకూడదు. అండ్ ఇంకా జ్యూసెస్ అయితే అందరూ తాగేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. రాజ్మా రైస్ చాలా రోజులు ఎంచేసి ఇంకా రాజ్మా రైస్ చేద్దామనేసి రైస్ అయితే పెడుతున్నాను. మనకి ఇప్పుడు ఎల్పిజి కొంచెం చూసుకొని వాడుకోవాలి కాబట్టి నేనైతే ఈ ఇండక్షన్ స్టవ్లో రైస్ పెడుతున్నాను. ఇంకా రాజ్మా గింజలు వచ్చేసరికి నార్మల్ గ్యాస్ స్టవ్లో పెడుతున్నాను. సో ఈ రాజ్మా గింజలు, శనగలు ఇలాంటివన్నీ కూడా నేను సోక్ చేసి పెడుతూ ఉంటాను, అంటే రెడీగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. అండ్ కొత్త గ్యాస్కెట్ కూడా తెచ్చుకున్నాను, మంచిగా ఫిక్స్ అయ్యింది. మనం బ్రాండ్ నేమ్ చెప్పేసామంటే కరెక్ట్గా ఉండేది ఎత్తిచ్చేస్తారు. ఇన్ కేస్ బ్రాండ్ నేమ్ తెలియదు అంటే అప్పుడు మాత్రమే మనము లిడ్ని కూడా ఎత్తుకొని పోవాల్సి వస్తుంది, కుక్కర్ లిడ్ని. అండ్ ఇంకా ఈ జ్యూసెస్ తాగేసిండే గ్లాసెస్ని అంతా కూడా ఇప్పుడే వాష్ చేసేసామంటే షింకు కొంచెం ఓవర్గా నిండిపోకుండా ఉంటుంది. సో అందుకే ఈ గ్లాసెస్ అంతా కూడా ఇలా వాష్ చేసి పెట్టేస్తున్నాను. తర్వాత వాష్ చేసుకుందాంలే అంటే కిచెన్ ఫిల్ అయిపోతుంది, ఇంకా చాలా స్ట్రెస్ కూడా అయిపోతుంది. అండ్ ఇంకా ఇక్కడ రైస్ చూసేసరికి మంచిగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు నేను చేస్తూ ఉండేది కూడా ఉప్పుడు బియ్యం అన్నమాట, కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. సో హై ఫ్లేమ్లో పెట్టానమాట, మంచిగా ఉడికింది. ఇంకా మనము రాజ్మా రైస్ చేసేటప్పుడు కూడా కొంచెం వేడవుతుంది కాబట్టి ఒక 90% కుక్ అయితే మనం ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే రాజ్మా రైస్కి అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా ఈ ఆయిల్ పోసి పెట్టే డబ్బాని అయితే ఇంకా కడగలేదనమాట. సెరామిక్ చూపించాను కదా ఇంతకుముందు కూడా, దాంతో కన్వీనియంట్గా ఉంటుంది. బట్ ఇంకా బ్యాక్ పెయిన్ చాలా వరకు తగ్గలేదు. ఇంకా అది వాష్ చేసి ఎండలో పెట్టిన తర్వాత యూజ్ చేసుకోవాలి అనేసి అలానే పోస్ట్పోన్ అవుతూ ఉంది. సో ఈరోజు అయితే వాష్ చేసేయాలి, చూద్దాం. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత హింగు వేస్తానమాట. కొంచెం గ్యాస్ట్రిక్ అయిపోతుంది ఇన్కేస్ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటే. సో హింగు వేసుకునే దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయితే తగ్గుతుంది. ఎర్రగడ్డలు మంచిగా ఫ్రై అయిన తర్వాత టొమాటోలు అయితే వేసుకుని ఇలా మంచిగా మ్యాష్ అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట.
ఇంకా ఫైనల్గా తగినంత కారం పొడి అయితే వేసుకున్నాను. ఇలా కొంచెం గట్టిగా అనిపించినప్పుడు లైట్గా వాటర్ కూడా వేసుకోవచ్చు. ఫ్లేమ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, మీడియం టు లో. ఇంకా మంచిగా మ్యాష్ అయిన తర్వాత ఈ గింజలను అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. చూసారు కదా ఎంత క్విక్గా అయిపోయిందనేసి. టొమాటో గుజ్జు చేసినట్ల ప్రాసెసే, ఏమంటే గింజలు యాడ్ చేస్తాం అంతే. ఇంకా మంచిగా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఫ్లేమ్ అయితే ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటున్నాను, ఎందుకంటే వైట్ రైస్ కూడా చాలా వేడిగా ఉంది. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకున్నానంటే అన్నం అంతా ముద్ద కట్టేస్తుంది. సో పలుకులు పలుకులుగా ఉండాలంటే కొంచెం ఇలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కూరగాయలు అమ్మే వాళ్ళు అయితే వచ్చారనమాట. తనైతే చెప్పింది ఇంకా 1 వీక్ లేదా 10 డేస్ మేమైతే రాము అనేసి. ఎందుకు అంటే తనేం చెప్పలేదన్నమాట. ఇంటి దగ్గరే వచ్చి అమ్మేస్తారు, వల్ల అయితే ఫ్రెష్గా తెస్తారనమాట. షాపుల్లో అయితే సమ్టైమ్స్ వాడిపోయింది ఇలాంటివి కూడా దొరుకుతాయి. మాకు వీక్లీ ఒక 2 to 3 టైమ్స్ వచ్చేవాళ్ళు. చాలా కన్వీనియంట్గా అనిపించేది. బట్ ఇప్పుడైతే తను అలా చెప్పింది. మేబీ వాళ్ళకి ఏదైనా పని ఉండొచ్చేమో, లేదంటే ఇంకేమో తెలీదు. సో అందుకనేసి కొన్ని కూరగాయలు అయితే ఎక్కువగానే తీసుకున్నాను. ఇంకా పేపర్ పెట్టేసుకుని దానిపైన ఇలా కొత్తిమీర అంతా కట్ చేసుకుంటాను. మట్టి ఉంటుంది కదా కిందంతా స్ప్రెడ్ అయిపోయి, ఇంకా మా పిల్లోడు తిరుగుతూ ఉంటాడు, అది ఇల్లంతా క్యారీ అయిపోతుంది కాళ్ళలోనే. ఇంకా అందుకనేసి ఇలా న్యూస్ పేపర్ పెట్టేసి ఇలా కట్ చేసుకున్నానంటే పేపర్ పైనే ఉంటుంది, క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ. అండ్ ఈ కవర్లో వచ్చేసరికి వంకాయ బెండకాయలు అయితే పెట్టేశాను. ఇంకా పచ్చిమిర్చి అంతా ఇలా తొట్టమిల్లి తుంచేసి అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో అప్పుడు దీని లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, అందుకనేసి. సో ఈ కూరగాయలంతా తెచ్చుకున్నప్పుడే ఇలా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నట్ట. తర్వాత చేసుకుందాంలే అన్నామంటే ఇంకా అస్సలు కుదరదు అనమాట. మెయిన్గా నేనైతే అస్సలు చేయను. ఇంకా తర్వాత అది తర్వాత అవుతూనే ఉంటుంది. అందుకే కూరగాయలు తెచ్చిన వితిన్ 30 minutesలోనే కూర్చొని ఇలా మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. మెయిన్గా ఈ గింజలొలిసే పనిలో ఏదన్నా ఒకటి సీజన్కి వస్తూనే ఉంటుంది కదా. ఇంతకుముందు కందికాయలు, అనపకాయలు, బఠానీలు అయిపోయింది, ఇప్పుడు అలసందలు ప్రత్యక్షమైంది. ఇవి 1 kg ఉలవడానికి కూడా ఎంత టైం పడుతుందో ఏం చేసేది. అన్ని రకాల న్యూట్రియంట్స్ కావాలి, సీజనల్ ఫుడ్ తినాలి అంటే ఇలా కొన్ని స్ట్రగుల్స్ ఉండే ఉంటాయి. అండ్ మెయిన్గా ఈ బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి ఇలా కూర్చొని ఉల్చుకునే పని అంటే కొంచెం విసుగొచ్చేస్తుంది. ఏం చేసే కాయలే. ఆల్మోస్ట్ అందరు హౌస్ వైఫ్కి ఉంటుంది కదా బ్యాక్ పెయిన్ అనేది. ఏం చేసే కాయలే. సో ఇదైతే ఆవుకు పెట్టేయమని మా పిల్లోని కట్టించేసాను అనమాట. అంటే ఇంటి దగ్గరే ఉంది, అక్కడ పెట్టేసి వచ్చేస్తాడు, వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఇంకా ఇవన్నమాట నేను కొన్న కూరగాయలు. దీంతో పాటే మునక్కాయలు కూడా కొన్నాను. ఇంకా 1 వీక్ లేదా 10 డేస్ రానని చెప్పారు. ఇంకా ఊరికే ఎందుకు ఛాన్స్ తీసుకునేది, మనము సేఫ్గా కూడా ఉంటాము అంత నీట్ చేసి పెట్టేసుకునే దానివల్ల అనేసి. అండ్ ఈ సాంబార్ ఎరగడ్లు ఉన్నిందనమాట. చాలా సంవత్సరాల తర్వాత వాడుతున్నాను. యాక్చువల్గా దొరుకుతాయి, నేనే కొంటా ఉండలేదు. బట్ వీళ్ళ దగ్గర చూడడానికి కూడా మంచిగా అనిపించింది, అందుకే ఒక 2 kgs అంతా కొనుక్కున్నాను. పప్పుచారుకి, కూరకు, సాంబార్కి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ టొమాటోలు, వెజిటేబుల్స్ అంతా ఇక్కడే పెట్టేస్తాను అనమాట. ఇంకా మిగతా పప్పులు కూడా సోక్ చేసి పెట్టుకుంటాను రెడీగా. అండ్ కొత్తిమీర అయితే ఇలా డోర్లో పెట్టుకుంటాను అనమాట. నాకేమో డోర్లో ఉంటే చాలా కన్వీనియంట్గా తీసుకోవడానికి అనిపిస్తుంది. మా పిల్లోని ఏదైనా తెమ్మని చెప్పేదానికి కూడా కొత్తిమీర ఎత్తుకురారా అంటే వాడు ఈజీగా ఐడెంటిఫై తెచ్చేస్తాడనమాట. లేదంటే ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంది కదా ఫ్రిడ్జ్లో, అప్పుడు కొంచెం వెతకడానికి తనకు కూడా అంతగా తెలిసేది కదా, అందుకే డోర్లో పెట్టేసుకుంటాను. అండ్ ఇంకా మునక్కాయ, వంకాయ వేసి సాంబార్ అయితే చేసేసాను. సో ఇదే అనమాట మా లంచ్ అండ్ డిన్నర్ వచ్చేసరికి. అంటే డిన్నర్కి ఇదే సాంబార్ ఉంటుంది. ఇడ్లీ, దోశ సంగటి అప్పటికి ఏది అనిపిస్తే ఇంట్లో వాళ్ళు ఏది కావాలంటే అది చేసేస్తాను. అండ్ ఇప్పుడు లంచ్ వచ్చేసరికి మునక్కాయ, వంకాయ పప్పు, సాంబారు అండ్ రాగి సంగటి చేయమని చెప్పారు. కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా. మునక్కాయలు అయితే చాలా బాగుండిందనమాట. సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉన్నింది. అండ్ ఇంకా తిరగబాత్ అయితే పెట్టేశాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఆ కాయ కూడా చాలా టేస్టీగా ఉన్నిందనమాట మునక్కాయలు. సో రాగి సంగటి, మునక్కాయ పప్పు, సాంబార్ ఇది మా లంచ్. అండ్ ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.